హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు గచ్చిబౌలిలోని ఆప్టా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర ఉన్న మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. ఒరిజినల్ ఐఎమ్ అడ్వకేట్ ప్రాక్టీసింగ్ సిన్స్ 31 years. బట్ నేను ఎందుకు వచ్చానంటే నాకు లాయర్కి కానీ మా లాయర్స్ అసోసియేషన్కి కానీ ఎలా ఉపయోగపడుతుంది ఇది అనేది వచ్చాను. ఇప్పుడే చూశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాకు ఎలా ఉపయోగపడుతుంది అనేది. అది ఇప్పుడు ఆయన చెప్పారు. నిజంగా ఒక కాంట్రాక్ట్ చేసుకోవాలి, ఈ కంపెనీస్ ఫర్మ్స్ కాంట్రాక్ట్ చేసుకోవాలి, ఈ కాంట్రాక్ట్ని వేరే ఫర్మ్స్ వాళ్ళతో ఎలా కాంట్రాక్ట్ చేసుకోవాలి, కాంట్రాక్ట్ ఎలా రాయాలి, ఇదన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చినాయి అంట. మాకు తెలియదు. మేము ఇప్పటివరకు ఏంటంటే బుక్స్ చదవటం ఈ చూడటం తప్పితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా ఈ బిజినెస్ మాకు ఈ కనెక్టివిటీ నిజంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆప్తా వాళ్ళు కనెక్టివిటీ, క్రియేట్ అండ్ కొలాబరేట్. నిజంగా ఇదేంటంటే ద బిజినెస్ పీపుల్ని కలవటానికి కానీ అలాగే మా లాయర్స్ అంటే తక్కువ వచ్చారు, కానీ ఈ బిజినెస్ పీపుల్ని కలిస్తే మాకు ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళని మేము ఎలా ఉపయోగించుకోవచ్చు. ఇది గ్లోబలైజేషన్గా ఇక్కడ కాదు, దాదాపుగా మీకు అంటే ఒకటే. కాకపోతే ఏంటంటే మిగతా అమెరికన్ అసోసియేషన్ దాదాపుగా దగ్గరికి అయిపోయినాయి. ఇది స్థాపించి 16 years అవుతుంది. 16 years తర్వాత నాలాంటోడు ఇక్కడికి రావడానికి అవకాశం వచ్చింది. పోన్లే, ఇప్పుడు అవకాశం వచ్చినా నా ముందు తరాల వాళ్ళకి చాలా ఉపయోగం ఇది. ఈ బిజినెస్ కనెక్టివిటీ, కొలాబరేషన్, క్రియేటివ్ నిజంగా ఆప్తా వాళ్ళకి మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా బాగుంది ఇది. ఎస్, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూనే ఇది వచ్చింది అన్నారు కదా. గతగా అంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ రోజు మీరు వచ్చారు, ఇంతకుముందు ఎవరికి లేదు. అంటే మీ ఫాదర్ వైజ్లో లాయర్స్ ఉంటే, ఎవరైనా జడ్జెస్ ఉంటే వాళ్ళకి ఎవరికి లేదు. ఈ రోజు ఇంత గొప్ప అవకాశం మీకు యాప్తా కలిగించింది. అలాగే మీలాంటి మీ పిల్లలు అవనివ్వండి, మా జనరేషన్ అవనండి, ఎవరో ఒకళ్ళు దీని త్రూ వస్తున్నప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తారు? మాకు నేను చెబుతున్నాను కదా, ఆప్తా పెట్టినాక 16వ సంవత్సరంలో నాలాంటి వాడు రావటానికి, నేనే దాదాపు అందరితో ఉంటాను. అలాంటిది నాలాంటి వాడు ఇక్కడికి రావడానికి 16 years అయిందంటే, ఈ 16 yearsకి ఇక్కడికి రావడానికి ఇప్పుడు ఇంతమంది పెద్దలు దాదాపు 1 సంవత్సరం నుంచి కష్టపడ్డారన్నారు. ఇదే కష్టం ప్రతి ఇయర్ కూడా ఇండియాలో మీరు దాదాపుగా ఫారెన్లో అందరూ స్థిరపడ్డారు కాబట్టి ఇక్కడ ఈ స్టార్టప్ కంపెనీలు కానీ, లేదంటే నేనంటే ఇప్పుడు ఎలాగో స్థిరపడిపోయాను, నాలాంటి వాళ్ళు కానీ కొత్తగా వచ్చిన అడ్వకేట్స్కి కానీ లాయర్స్కి కానీ మీ బిజినెస్ వాళ్ళకి మేము ఎలా ఉపయోగపడతాం, బిజినెస్ మెన్లకి ఆ కమర్షియల్గా అనేది కొద్దిగా దగ్గర అవడానికి అవకాశం ఉంది. కానీ ఇది మాకు నిజంగా చాలా మంచి ఉపయోగపడేటట్టు ఉంది. నేను చూస్తుంటే ఇంకా చూడాలి, రేపు కూడా మొత్తం తిరిగితే కానీ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో స్టార్టప్ బిజినెస్ డూస్ అండ్ డోంట్స్ అది పెట్టారంటే ఇప్పుడు దానికి వెళ్దామని చూస్తున్నాం. ఖచ్చితంగా మీరు అన్నట్లు ఈరోజు కనెక్టివిటీ షేరింగ్ అనే ఏదైతే ఉందో ఆప్షన్ ఇక్కడ, అది మరింత మందికి చేరువయ్యి సక్సెస్ వైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? గ్యారంటీగా ఉంది. ఎందుకంటే మనకి మంచి అవకాశాన్ని వాళ్ళు కల్పించారు ఆప్తా వాళ్ళు. నిజంగా దాన్ని ఉపయోగించుకుంటాం మాత్రం ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు 3,500 మంది దాదాపుగా డిగ్నిటీస్ వచ్చినట్టున్నారు. నెక్స్ట్ టైంకి దాదాపు 10,000-20,000 మందితో పెట్టాలని నా కోరిక. ఖచ్చితంగా సార్, అలాంటిది నెరవేరుద్దామని మీలాంటి వాళ్ళు ఎంతోమంది మీరు అన్నట్లుగా కూడా మీలాంటి మా జనరేషన్ వంటి వాళ్ళు కూడా అందరూ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.